హరే కృష్ణ. ఈరోజు నిత్యానంద త్రయోదశి సందర్భంగా మనం నిత్యానంద మహాప్రభు యొక్క ఆవిర్భావం గురించి చర్చించుకుందాం. సాధారణంగా ఈ భూమి మీద జన్మించే ఎవరికైనా సరే వాళ్ళ కుటుంబం గురించి కానీ, వాళ్ళ కుటుంబ స్థాయి కానీ, ఎక్కడ జన్మించాలి, ఎవరికి జన్మించాలి అన్న నిర్ణయం తీసుకునే అవకాశం అనేది లభించదు. కానీ భగవంతుడు అలా కాదు. ఆయనకి నచ్చిన వాళ్ళని, ఆయన ఎనర్జీస్ని, ఆయన ఎక్స్పాన్షన్స్ని సరైన సమయంలో అవసరమైన చోటకి ఆయన పంపిస్తూ ఉంటారు. సో అలానే ఈ భూమి మీద 500 సంవత్సరాల క్రితం శ్రీ చైతన్య మహాప్రభు మరియు నిత్యానంద ప్రభు మరియు వాళ్ళ యొక్క అసోసియేట్స్ అనేవారు జన్మించి ఈ కృష్ణ తత్వ ప్రచారాన్ని వెస్ట్ బెంగాల్ నుంచి మొదలుపెట్టి భారతదేశం మొత్తం వ్యాపింపజేసేలాగా వాళ్ళు ప్రయత్నించారు. వెస్ట్ బెంగాల్లో, జగన్నాథ్పురిలో, బృందావన్ ధామంలో ఈ వైష్ణవ ఆచార్య పరంపర, బ్రహ్మ మాధవ గౌడీ వైష్ణవ సంప్రదాయం యొక్క పరంపర అనేది కొనసాగుతుందంటే వీళ్ళు మొదలుపెట్టిన ఆ బీజం అనేది ముఖ్యమైనది. చైతన్య మహాప్రభు మరియు నిత్యానంద మహాప్రభు వాళ్ళు కృష్ణనామ సంకీర్తనని ప్రచారం చేసింది, ఆ దయని అందరికి పంచిపెట్టింది మనం ఎవరితో పోల్చలేనిది. సో భగవంతుడు ఈ భూమి జన్మించడానికి ముఖ్య కారణం తన భక్తులతో ఆ ప్రేమ భావాన్ని పంచుకోవడానికి. కాబట్టి ఆయనకి కర్మ, బంధన, బాధ్యత అనే భౌతిక క్లేశాలు అనేవి అడ్డురావు ఆయన జన్మ తీసుకోవడానికి కానీ, ఆయన ఈ భూమిని వదిలేసి వెళ్ళిపోవడానికి. మరియు భగవంతుడు రావడానికి ఇంకో కారణం తన భక్తుల యొక్క మాట నిజం చేయడానికి. మనం ప్రహ్లాద్ మహారాజ్ నరసింహదేవి యొక్క లీలను చూస్తే బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు హిరణ్యకశిపుడికి. సో ఆ వరాన్ని నెరవేర్చడానికి బ్రహ్మదేవుడు ఆయన భక్తుడు. ఆ వరాన్ని నెరవేర్చడానికి మరియు ప్రహ్లాద్ మహారాజ్ ఆయన చెప్పాడు, స్వామి నువ్వు ప్రతి చోట ఉన్నావు కాబట్టి స్తంభంలో ఉన్న స్తంభంలోంచి కూడా రావాలని. సత్యం విధాతం నిజభృత్య భాషితం వ్యాప్తం చ భూతేషు అఖిలేషు చాత్మన. సో వాళ్ళ భక్తుల యొక్క మాటల్ని సత్యం నిజం చేయడానికి ఆయన ఏ రూపంలో అయినా వస్తాడు. నరహరి రూపంలో అయినా వస్తాడు, వరాహ రూపంలో అయినా వస్తాడు, మత్స్య రూపంలో అయినా వస్తాడు, కూర్మ రూపంలో అయినా వస్తాడు. సో ఈరోజు మనం ఈ కలియుగంలో మనలాంటి ఎన్నో బద్ధజీవులకి మోక్షాన్ని ప్రసాదించడానికి, కృష్ణ నామ మహిమను తెలియజేయడానికి, అతి ముఖ్యంగా ఈ యుగధర్మమైన హరినామ సంకీర్తనాన్ని ప్రచారం చేయడానికి 500 సంవత్సరాల క్రితం చైతన్య మహాప్రభు మరియు నిత్యానంద మహాప్రభు ఈ భూమి మీద అవతరించడం జరిగింది. చైతన్య మహాప్రభుని కరుణా సింధుగా మనం చూసుకుంటే, దయా సింధుగా మనం చూసుకుంటే, ఆ దయని అందరి దగ్గరికి తీసుకొచ్చిన ఒక పైప్ లాగా నిత్యానంద మహాప్రభు ఆయన వర్క్ చేశారు. చైతన్య మహాప్రభు ఆయన హరికృష్ణ మహామంత్రాన్ని ప్రచారం చేయడం అయితే మొదలుపెట్టాడు, కానీ అది వీధి వీధికి తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి ఆ నామాన్ని అందజేసింది నిత్యానంద మహాప్రభు మరియు మిగతా అసోసియేట్స్. సో ఈ రోజున నిత్యానంద మహాప్రభు లీలలో ఆయన గురించి చర్చించుకోవడం అనేది, ఆయన దయకి పాత్ర రావడం అనేది మనం అతి ముఖ్యంగా చేయాల్సిన కార్యక్రమం. సో ఈరోజు కొన్ని లీలలు డిస్కస్ చేసుకొని మనం నిత్యానంద మహాప్రభు యొక్క గొప్పతనాన్ని చర్చించుకుందాం. సో ఈ నిత్యానంద మహాప్రభు బలరాముడి స్వరూపంగా కూడా మనకి చైతన్య చరితామృతంలో వివరించబడింది. శ్రీ చైతన్య మహాప్రభు రాధాకృష్ణుల యొక్క సమ్మోహన రూపం అయితే నిత్యానంద మహాప్రభు బలరాముడి ఆదిశేషుడి యొక్క రూపంగా మనం చర్చించుకోవచ్చు. సో నిత్యానంద మహాప్రభు యొక్క ఎన్నో లీలలు చాలా అద్భుతంగా ఉంటాయి, కానీ మనం ఈరోజు ఒక 2 అద్భుతమైన లీలను చర్చించుకున్నాం. మొదటిగా అందరూ నిత్యానంద మహాప్రభు యొక్క దయా హృదయాన్ని ఎలా వివరించగలరంటే చెప్పే లీలది జగాయ్ మరియు మదాయ్ యొక్క లీల. జగాయ్ మదాయ్ వీరిద్దరూ బ్రాహ్మణ జన్మ తీసుకున్నవారు. బ్రాహ్మణ జన్మ తీసుకున్నప్పటికీ ఎన్నో పాప కార్యక్రమాల్లో వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. వాళ్ళు చేయని పాపం అంటూ లేదని చైతన్య చరితామృతంలో వివరించబడింది. మద్యపానం కానీ, ధూమపానం కానీ, జూదమాటం కానీ, వ్యభిచారంలో ఇన్వాల్వ్ అవ్వడం కానీ, ఇలాంటి ఎన్నో పాప కార్యక్రమాలు అనేవి వాళ్ళు చేశారు. సో అలాంటి వ్యక్తులు ఒకరోజు మద్యపానం స్వీకరిస్తూ కొన్నిసార్లు వాళ్ళు ఎలా అంటే ఎవరు గొడవపడడానికి లేకపోతే వాళ్ళిద్దరిలో వాళ్ళే గొడవ పడుతూ కొట్టుకునేవారు. సో అలా ఒకరోజు వాళ్ళిద్దరు కొట్టుకున్నప్పుడు వాళ్ళని నిత్యానంద మహాప్రభు చూశారు. సో నిత్యానంద మహాప్రభు యొక్క ఆలోచన ఏంటంటే వాళ్ళని చూడంగానే వీళ్ళు మొదటగా బ్రాహ్మణులు చాలా చెడిపోయారు, ఒకవేళ వీరు కానీ హరినామ సంకీర్తనాన్ని యాక్సెప్ట్ చేస్తే, హరినామాన్ని స్వీకరిస్తే, ఇంత పాపాత్ములే స్వీకరించి ఉన్నత స్థాయి పొందగలిగినప్పుడు మేము పొందలేమా అని నవద్వీప్ ధామంలో ఉన్న వాసులందరూ నామ సంకీర్తనాన్ని స్వీకరిస్తారన్న భావంతో ఆయన జగాయ్ మదాయ్ దగ్గరికి వెళ్ళారు ప్రచారం చేద్దామని. జనరల్గా వద్దు అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికే మనం భయపడతాం.
అలాంటి నిత్యానంద మహాప్రభు జగాయి మదాయి లాంటి క్రూరుల దగ్గరికి వెళ్ళారు ఆయన ప్రచారం చేయడానికి. జగాయి మదాయి దగ్గరికి వెళ్ళి చెప్పారు, ఎందుకు ఈ మద్యపానం స్వీకరిస్తున్నారు, ఇదంతా త్యజించండి, హరికృష్ణ మహామంత్రాన్ని స్వీకరించండి, దీనికన్నా మత్తులోకి తీసుకెళ్ళగలిగింది ఇంకోటి లేదు అని చెప్పేసి నిత్యానంద మహాప్రభు చెప్పడం మొదలుపెట్టారు. ముందే హరిదాస్ ఠాకూర్ వారు ఆపడానికి ప్రయత్నించారు, నామాచార్య హరిదాస్ ఠాకూర్ వారు. వద్దు వాళ్ళు అసలే చాలా డేంజర్ పీపుల్, వాళ్ళ గురించి విన్నాము, డేంజర్ పీపుల్, వాళ్ళ దగ్గరికి వెళ్ళదని. బట్ నిత్యానంద మహాప్రభు కాల్ వచ్చిన ఒకటే, వీళ్ళు స్వీకరిస్తే ప్రతి ఒక్కరు స్వీకరిస్తారని. సో ఆయన వెళ్ళి జగాయమాతకి చెప్తున్నారు నామ సంకీర్తనం చేయమని. జగాయమాతకి కోపం వచ్చింది, ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మేము ఎలా కొడతామో నీకు తెలియదు, పారిపో అని చెప్పి అంటాడు. నిత్యానంద మహాప్రభు ఆయనకి ఒకే ఒకటి, ఆయన దయని పంచిపెట్టాలని. ఆయన లేదు లేదు మీరు నామ సంకీర్తనం చేయండి అంటే వీళ్ళు ఒక కుండ పట్టుకొని పరిగెడతాం మొదలు పెడతారు నిత్యానంద మహాప్రభు వెనకాల. నిత్యానంద మహాప్రభు హరిదాస్ ఠాకూర్ వారి వాళ్ళకన్నా వాళ్ళు కొంచెం ఈ మీట్ తినటం వల్ల, మాంస భక్షణ చేయడం వల్ల కొంచెం లావెక్కారు. సో వాళ్ళు పరిగెత్తలేకపోతున్నారు. బట్ నిత్యానంద మహాప్రభు హరిదాస్ ఠాకూర్ వారు కొంచెం సన్నగా ఉన్నారు, వాళ్ళు స్పీడ్గా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు, తప్పించుకున్నారు. రెండో రోజు మళ్ళీ వెళ్ళారు నిత్యానంద మహాప్రభు, మళ్ళీ తరిమారు, తప్పించుకున్నారు. మూడో రోజు నిత్యానంద మహాప్రభు వెళ్ళి ఈరోజు ఎలా కొట్ట చెప్పాలని చెప్పేసి నిత్యానంద మహాప్రభు దగ్గరికి వెళ్ళగానే ఈసారి కుండ తీసుకొని వెంటనే ఆయన తలపగలు కొట్టేశారు. నిత్యానంద ప్రభుకి మొత్తం రక్తం కారుతుంది. అయినా సరే నిత్యానంద ప్రభు ఆకుండా, నన్ను కొట్టారు కదా మీ కోపం శాంతించి ఉంటుంది, ఇప్పుడైనా నామ సంకీర్తనాన్ని స్వీకరించండి అంటారు. మదాయి కొట్టేశాడు, మదాయికి ఇంకా కోపం తగ్గలేదు. కానీ జగాయి ఆలోచించడం మొదలుపెట్టాడు, ఈయన్ని కొట్టాము, రక్తం కారుతుంది, అయినా ఈయన నామ సంకీర్తన చేయమన్నాడంటే ఈయన నార్మల్ పర్సన్ కాదని చెప్పేసి జగాయికి అర్థమైంది. మదాయిని ఆపడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ మదాయి తోసేసి మళ్ళీ కొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇంతలోకి ఈ విషయం చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళింది. చైతన్య మహాప్రభుకి చాలా కోపం వచ్చింది. సో ఎప్పుడైతే నిత్యానంద మహాప్రభు, అంత క్లోజ్ అసోసియేట్ ఆఫ్ చైతన్య మహాప్రభు, ఎప్పుడైతే మదాయి ఇలా చేశాడు, జగాయి మదాయి ఇలా చేశారని చెప్పి తెలుస్తుందో, కొట్టడం వల్ల ఆయనకి రక్తం వచ్చిందని తెలుస్తుందో, చైతన్య మహాప్రభు వెంటనే అక్కడ వస్తారు. ఆయన సుదర్శన చక్రాన్ని పిలిచి మదాయి మీదకి విసరబోతుంటే నిత్యానంద మహాప్రభు ఆపుతారు. వాళ్ళన్నీ చేయలేదు స్వామి, నేను బాగానే ఉన్నాను చూడండి, మీరు అంత క్రోధం చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి నిత్యానంద మహాప్రభు చైతన్య మహాప్రభుని రిక్వెస్ట్ చేస్తారు, ఫుల్గా రిక్వెస్ట్ చేస్తారు, ప్లీజ్ ఏం చేయొద్దు, వాళ్ళని క్షమించండి, నేనే వాళ్ళ దగ్గరికి వచ్చాను, నాదే తప్పు అని చెప్పేసి నిత్యానంద మహాప్రభు కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. కావాలంటే జగాయిని చూడండి, మదాయి నన్ను కొట్టబోతుంటే ఆపాడు, జగాయి మంచోడే, మదాయికి ఇంకొంచెం అర్థమయ్యేటట్టు చెప్తే మదాయి కూడా మారుతారు, మీరు అలా అంత క్రోధం చెందకండి అంటాడు. ఇదంతా మదాయి చూస్తూ ఉన్నాడు. ఆయనకి మొత్తం ఆయన మత్తంతా తెగిపోయి ఆయన రియలైజేషన్ వచ్చింది, ఇలాంటి వ్యక్తిని నేను కొట్టిందని చెప్పేసి. ఆయన చాలా బాధ చెంది వెంటనే నిత్యానంద మహాప్రభుకి చైతన్య మహాప్రభుకి ప్రణామాలు చేసి ఆయన క్షమాపణ అడుగుతారు. చైతన్య మహాప్రభు కొంచెం ఆయన నిత్యానంద మహాప్రభు రిలాక్స్ చేయడం వల్ల ఆయన కొంచెం క్రోధం తగ్గించుకొని జగాయిని వెళ్ళి వెంటనే హత్తుకుంటాడు. ఆయన మదాయి కొట్టబోతుంటే నువ్వు రక్షించావా అని చెప్పేసి, నువ్వు వెంటనే ఆయన పట్టుకొని ఆయన కౌగిలించుకుంటాడు. నేను నిన్ను పూర్తిగా క్షమిస్తున్నాను, నువ్వు నామజపం చేసి నీ జీవితాన్ని సార్థకం చేసుకోమని చెప్పి జగాయి చెప్తాడు. కానీ మదాయి కూడా ఆయన రిక్వెస్ట్ చేస్తుంటారు, నన్ను కూడా క్షమించండి స్వామిని. కానీ చైతన్య మహాప్రభు చెప్తారు, నేను నీకు క్షమించను, నువ్వు నిత్యానంద మహాప్రభుని హట్ చేసావు, నిత్యానంద మహాప్రభుని నువ్వు గాయపరిచావు, నేను నిన్ను ఎప్పటికీ క్షమించినాను. అప్పుడు మదాయి నిత్యానంద మహాప్రభు కాళ్ళ మీద పడి దయచేసి క్షమించండి స్వామి అంటే నిత్యానంద మహాప్రభు చెప్తారు, మీ మర్సీ లేకపోతే వీళ్ళు ఎప్పటికీ ఈ లైఫ్లో భగవంతుని పొందలేరు, మీరు క్షమించి మీ దయని వెలిమి చూపిస్తేనే వీళ్ళు తిరిగి భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోగలరు, దయచేసి మీ దయని వెలిమి చూపించండి అంటే అప్పుడు చైతన్య మహాప్రభు మదాయిని కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఎప్పుడైతే వీళ్ళిద్దరిని ఆలింగనం చేసుకోవడం జరుగుతుందో వాళ్ళ శరీరం ఫుల్గా హెక్టిక్గా బ్లాక్ కలర్లో మారిపోయిన శరీరం మొత్తం ఒక ప్లెయిన్ వైట్లా మారిపోయింది. చైతన్య మహాప్రభు వాళ్ళ యొక్క ఫుల్ బ్యాడ్ క్వాలిటీస్ అన్ని ఆయన యాక్సెప్ట్ చేస్తాడు. సో ఇప్పుడు వాళ్ళు ఎటువంటి కల్మషాలు లేకుండా వాళ్ళు తర్వాత జగదానంద పండిత్ మరియు మాధవానంద పండిత్గా వాళ్ళు వాళ్ళ భక్తి లైఫ్ని స్టార్ట్ చేసి ప్రతి ఒక్కరికి వాళ్ళు భోజనం తయారు చేసి అందరికీ వచ్చే భక్తులందరికీ, అక్కడికి వచ్చే టూరిస్టులందరికీ వాళ్ళు భోజనాన్ని అందజేసేవారు. సో మనం ఇంకో స్టోరీ కూడా డిస్కస్ చేసుకుందాం నిత్యానంద మహాప్రభుది. దీన్ని కూడా దయకి ఇంకో రూపంగా ఈ కథను కూడా చర్చించుకుంటారు. దీన్నే చీడాదహి ఫెస్టివల్ అని అంటారు. ఈ చీడాదహి ఫెస్టివల్ ఏం జరుగుతుందంటే, రఘునాథ్ దాస్ గోస్వామి చైతన్య మహాప్రభుని దర్శించుకోవాలని ఎన్నో రోజుల నుంచి ఆయన వేచి ఉంటాడు అనమాట, ఎలా కూడా చైతన్య మహాప్రభు యొక్క దర్శనం దొరకాలని. కానీ చైతన్య మహాప్రభు జగన్నాథ్పూరిలో ఉన్నారు, ఆయన్ని కలుసుకోవడం కష్టం అని తెలిసి నిత్యానంద మహాప్రభుని కలుసుకోవడం సులువు అని చెప్పేసి రఘునాథ్ దాస్ గోస్వామి దగ్గరలో ఉన్న పానీహట్ అనే ఊరికి ఆయన వెళ్తాడు. అక్కడ నిత్యానంద మహాప్రభు ఎంతోమంది భక్తుల సాంగత్యంతో ఆయన అక్కడికి వచ్చారు. రఘునాథ్ దాస్ గోస్వామి ఎలా కొట్ట నిత్యానంద మహాప్రభుని ఆయన్ని
ప్లీజ్ చేసి చైతన్య మహాప్రభు యొక్క దర్శనం పొందాలనుకుంటారు. సో రఘునాథ్ దాస్ గోస్వామి వెంటనే నిత్యానంద మహాప్రభు దర్శనం కోసం చూస్తున్నారు. నిత్యానంద మహాప్రభుకి తెలుసు రఘునాథ్ దాస్ గోస్వామి ఆయన దర్శనం కోసం వచ్చారని చెప్పి. సరే అని చెప్పేసి ఆయన డైరెక్ట్గా ఆయన మర్సీని చూపించారనుకోండి, అందరూ కోరుకుంటారు నిత్యానంద మహాప్రభు ఇలా రఘునాథ్ దాస్ గోస్వామికి మర్సీ చూపించారు, మాకు చూపించచ్చని. సో అందుకని ఆయన ఒక ప్లాన్ వేస్తాడు అనమాట. నిత్యానంద మహాప్రభు ఏంటంటే రఘునాథ్ దాస్ గోస్వామిని దొంగగా ఆయన చిత్రీకరిస్తాడు. అరే ఈ వ్యక్తి ఎవరో కొత్తగా ఉన్నారు, దొంగతనంగా వచ్చుంటాడు, ఈ వ్యక్తిని పట్టుకోండి అందరని చెప్పేసి అరుస్తాడనమాట ఆయన రఘునాథ్ దాస్ గోస్వామిని చూడంగానే. అందరూ వెంటనే రఘునాథ్ దాస్ గోస్వామిని చూస్తాడు. ఆయన దగ్గరికి వెళ్ళి, నువ్వు దొంగవు కదా, నీ పని చెప్తా, నీకు ఒక పనిష్మెంట్ ఇస్తా, ఇక్కడికి ఎంతమంది అయితే భక్తులు వచ్చారో అందరికీ నువ్వు సరిపడేంత ప్రసాదాన్ని, భోజనాన్ని వండిపెట్టు అని చెప్పేసి రఘునాథ్ దాస్ గోస్వామి పనిష్మెంట్ ఇస్తారు. ఇది నిత్యానంద మహాప్రభు ఎందుకు చేశారంటే, ఈ విధంగా భక్తుల్ని సేవించడం ద్వారా, నిత్యానంద మహాప్రభుని సేవించడం ద్వారా రఘునాథ్ దాస్ గోస్వామికి చైతన్య మహాప్రభు యొక్క దర్శనం లభించే అవకాశం దొరుకుతుందని. సో ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడానికి రఘునాథ్ దాస్ గోస్వామి వాళ్ళ ఫాదర్ ఒక జమీందార్, చాలా వెల్త్ ఉంది ఆయన దగ్గర. సో ఇది మంచి ఆపర్చునిటీగా భావించి వచ్చిన భక్తులందరికీ చీడా దహి అనే డిష్ని వాళ్ళందరికీ వడ్డించి వాళ్ళందరికీ ఫీడ్ చేయడం జరిగింది. ఇప్పటికీ ప్రతి సంవత్సరం చీడాదహి, పానీయట్టి చీడాదహి ఫెస్టివల్ అని ఇస్కాన్లోని కాదు, వెస్ట్ బెంగాల్లో చాలా చోట్ల ఈ ఫెస్టివల్ జరుపుకుంటారు. సో అటుకలు మరియు పెరుగు కలిపిన ప్రసాదం ఇది. సో అక్కడికి వచ్చిన డివోటీస్ అందరికీ ఆ సమ్మర్ టైంలో చల్లగా మంచిగా వడ్డించడానికి రఘునాథ్ దాస్ గోస్వామి వాళ్ళందరికీ ఈ ప్రసాదాన్ని అర్పిస్తారు. సో బేసిక్గా ఈ రెండు కథల నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నిత్యానంద మహాప్రభు ఆయన ఎవ్రీ టైం వెయిటింగ్ ఉంటాడు, ఎప్పుడు చైతన్య మహాప్రభుని సర్వ్ చేయగలను, ఏ విధంగా సర్వ్ చేయగలని. చైతన్య మహాప్రభు ఒకే ఒకటి, ఆయన హరే కృష్ణ మహామంత్రాన్ని మొత్తం వ్యాపింపజేయాలనేది చైతన్య మహాప్రభు యొక్క లక్ష్యం. అది తర్వాత ప్రభుపాదుల వారు ప్రపంచం అంతటా వ్యాపింపజేశారు. చైతన్య మహాప్రభు ఉన్నప్పుడు ఆయన భారతదేశం మొత్తం తిరిగి ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రచారం చేశారు. దానికి తోడుగా ఎంతోమంది భక్తులు చైతన్య మహాప్రభు యొక్క తోడుండి ఈ నామ సంకీర్తన యజ్ఞాన్ని ముందుకు తీసుకెళ్లారు. 6 గోస్వాములు కానీ, పంచతత్వ కానీ, ఎంతోమంది గ్రేట్ డివోటీస్ వాళ్ళ రచనలతో, వాళ్ళ మాటలతో, వాళ్ళ యొక్క సాంగత్యంతో ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని మరియు సంకీర్తన యజ్ఞాన్ని ముందుకు తీసుకెళ్లారు. బ్రహ్మ మాధవ గౌడీ వైష్ణవ సంప్రదాయంలో ఈ హరే కృష్ణ మహామంత్ర జప అనేది అతి ముఖ్యంగా, ప్రాముఖ్యంగా ఎక్కువ వ్యాప్తి చెందింది చైతన్య మహాప్రభు యొక్క సమయంలో. ఆ సమయంలో నిత్యానంద మహాప్రభు వీధికి వెళ్ళి ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని అందరికీ అందజేశారు. ఒకే ఒక ఇన్స్ట్రక్షన్ చైతన్య మహాప్రభుది, నామ జపం చేయండి, నామాన్ని సంకీర్తనంగా చేయండి, మరియు కృష్ణుడి యొక్క శిక్షల్ని అందరికి అందజేయండి, కృష్ణుడిని భక్తి చేసుకోవాలన్న శిక్షను అందరికి అందజేయండి. సో దీన్ని ముందుకి పంపిస్తూ నిత్యానంద మహాప్రభు ఆయన అందరికీ ప్రచారం అనేది చేశారు. నిత్యానంద మహాప్రభు యొక్క లక్ష్యం ఒకటే, ఎంతమంది కుదిరితే అంతమందికి కృపను అందజేయాలి. సో నిత్యానంద మహాప్రభుని యొక్క దయా రూపంగా మనం చూసి చైతన్య మహాప్రభు యొక్క శిక్షల్ని మనకు అందజేస్తున్న ఒక గురువులా భావించి, ఆ గురువుని మనం ఈ నిత్యానంద త్రయోదశి రోజు తలుచుకుంటూ ఆయన యొక్క ఆశీర్వాదాన్ని కోరుకుంటూ ఈ భక్తిలో ముందుకెళ్ళడానికి మనం ప్రయత్నించాలి ఆయన ఆశీర్వాదంతో. అందరికీ నిత్యానంద త్రయోదశి శుభాకాంక్షలు. హరే కృష్ణ.